నేను మామిడికాయ ఆవకాయ పెడుతున్నానండి. 5 కాయలు తీసుకున్నాను. ఈ ముక్కలు అవి చూపించి ప్రాసెస్ అంతా మీకు చూపెడతానండి. ఎలా పెడుతున్నానో ఏంటో, ఎంత కారం కావాలో అన్నీ. ఇదిగోండి, కత్తిపీటని ఇలా కొయ్యాలండి. కాయని కోసిన తర్వాత మళ్ళీ చెక్క ఉంది కదండి, ఈ చెక్కని మళ్ళీ 2 ముక్కలు చేయాలండి. ఇదిగోండి, సిరసాకం చేసి మళ్ళీ సిరసాకం చేసామండి ముక్కల్ని. మళ్ళీ ఈ ముక్కల్ని కావాల్సిన సైజు, మనకి ఎంత సైజు కావాలితే అంత సైజు ముక్కల్ని చేసుకోవాలండి. దీంట్లో పప్పు ఇదిలా ఉంటుందండి. ఒక స్పూన్ పెట్టి ఈ పప్పు తీసేసిన తర్వాత మళ్ళీ పప్పు తీసేసాక మళ్ళీ ఒక పొర ఉంటుందండి, పొపరం. ఇది ఈ పొపరం. దీన్ని కూడా తీసేసిన తర్వాత ఈ క్లాత్ పెట్టండి శుభ్రంగా. దీన్ని తుడిసేయాలండి. ఇక్కడ తుడిసేసి అప్పుడు మనకు చిన్న చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజు కోసుకుని తర్వాత ఎలా కలుపుకోవాలన్నది మీకు చూపెడతానండి. ఇదిగోండి, నేను ఆవకాయ కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇగో ముక్కలు ఈ సైజులో కోసుకున్నామండి. ఇది ఈ సైజు అండి. ఇది మళ్ళీ పెద్ద ముక్క అనుకుంటామండి. ఇది 3 రోజులకే ఊరి చిన్న ముక్కే అవుతుందండి. నేను కారం, ఆవపిండి, ఉప్పు కొలత చెప్తున్నానండి. దీండు కారం తీసుకున్నానండి, దీండు ఆవపిండి తీసుకున్నానండి, 3/4 కప్పు సాల్ట్ తీసుకున్నానండి. ఈ 3 కలిపింది ఈ గిన్నెడు అయ్యిందండి. గిన్నెడు అయిన తర్వాత ఇప్పుడు మీరు ముక్కలు ఎలాగేసుకోవాలంటే, మీరు గ్రేవీ కావాలంటే గిన్నెన్నర ముక్కలే వేసుకోవాలండి. గ్రేవీ ఎక్కడ ముక్క బాగోవాలి ఉండాలి అంటే 2 గిన్నెల ముక్కలు వేసుకోవచ్చండి. వేసుకొని ఎల్లుల్లిపాయలు చూడండి, ఎల్లుల్లిపాయలు కూడా గిన్నెడు ఈ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. 2 పాయలు వేసుకుంటే చాలండి. ఈ ఎల్లుల్లిపాయలు కూడా గుళ్ళు కింద ఒలిసేస్తారండి, అది లాక్కోదండి. ఇలాగా కొంచెం తొక్కతోటి వేసుకుంటే దీంట్లోకి నూనె అయ్యి లాగి పులపయ్యి లాగి బాగుంటుందండి, లేకపోతే ఊరు అయ్యి ఉంటుందండి. అందుకని ఇది వేసుకోవాలండి. మెంతులు వేసుకోవాలండి. మెంతులు 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలండి. 1 స్పూను పసుపు వేసుకోవాలండి. నూనె అండి, ఎక్కువ కాలం సంవత్సరం పెట్టుకుంటాం కదండి, అలాంటిది అయితే గాను నూనె వేసుకోవచ్చండి. 2 నెలలకి 3 నెలలకి వండి పచ్చడికి ఏరుశనగ నూనె వేసుకోవచ్చండి. ఏరుశనగ నూనె ఈ గిన్నెడు కారానికి ముక్కలకి కలిపి దీంట్లో నూనె వేసుకుంటే చాలండి, ఊరయ్యి ఉంటుంది. ఇది నేను ఇప్పుడు ఎలా కలపాలన్నది మీకు ఇప్పుడు ఒకసారి చూపెడుతున్నానండి. నేను ఈ టప్పర్వేర్ డబ్బాలోనే పెట్టుకుంటున్నానండి. కలుపుకుని ఇందులో కలిపేసుకుని, పళ్ళులో కలిపేసుకుని అందులో ఎత్తేసుకుని ఉంచేసుకుంటానండి. ఉంచేసుకుని 3 రోజుల తర్వాత అందులోనే కలిపేసుకోవచ్చండి, ఆ డబ్బాలోనే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా కలపాలన్నది మీకు చూపెడతానండి. ఇదిగోండి ఎలా కలుపుతున్నాను. ఈ కారం వేసుకోవాలండి. ఇలాగా నూనె కూడా కొలత పెట్టేసుకోవాలండి. ఇలా ఇదిగోండి, పసుపు 1 స్పూన్ వేయాలండి. ఇక ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇక మెంతులు వేసుకోవాలి. ఈ 3 కలిపేసుకోవాలి. ఇదిగోండి, నూనె ఇందులో పోసుకుంటున్నానండి. ముక్కలు కూడా కొలత చూడండి వేసుకుంటున్నాను నేను. పిల్లలు తింటే బాగుంటాయి కదండి, అందుకు నేను 2 గిన్నెల ముక్కలు వేద్దామనండి. ఇగో ఇలా వేసుకోవాలి. నేను 5 కాయలు తీసుకున్నానండి. 5 కాయలకి 2 గిన్నెల ముక్కలు అవునాయండి కరెక్ట్గా. ఇక ఇవన్నీ ఇలా కలిపేసుకునండి. ఇందులో అండి
ఇది నూనె పోసుకోవాలండి, అడిగిన కొంచెం నూనె పోసుకునండి. నూనె పోసుకోవాలండి. పోసుకుని ఈ కనుమ నూనె ఉంది కదండి, అది లాస్ట్ని మనం ఈ డబ్బాలోకి ఎత్తేసిన తర్వాత శుభ్రంగా పైన పోసుకోవచ్చండి. ఇదిగోండి కలిపేసాను. ఇంకా మొత్తం పళ్ళులో కలుపుకొని వేసాను. దీనిపైన నేను కొద్దిగా మిగిల్చాను కదా నూనె, ఇది వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకుని ఇది 3 రోజులకి మనం తీసుకుంటే మంచిగా ఊరి బాగుంటుందండి. ఈ ఆవకాయ పెట్టడం పెద్ద బ్రహ్మాండం ఏం కాదండి, అరగంటలో ఆవకాయ అండి ఇది. ఈ ఆవకాయ అరగంటలో పెట్టేయచ్చండి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి కదండి ఆ కాయలు. కావాలన్నది 2 కాయలు టక్కన పెట్టుకోవచ్చండి. 2 నెలలు ఉంటుందండి పచ్చడి. బయట ఉన్న 2 నెలలు ఉంటుందండి పచ్చడి ఈ ఆవకాయ. మీరు కూడా అలా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది ఇది ఆవకాయ అండి. 3 రోజులు అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ ఆవకాయ. ఇదిగోనండి, నేను అప్పుడు కలిపిన నూనె ఇదండి, ఇలా ఉంది, ఇలా ఊరుందన్నమాట అండి. ఇప్పుడు దీన్ని మనం గరిటె పెట్టి కలుపుకునండి. ఆవకాయ గరిటె అని ఉంటుందండి, ఆ ఆవకాయ గరిటెతోటి నూనె పోసుకుని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇది ఆవకాయ గరిటె. ఇది ఇలా ఒకసారి ఇలా మనం శుభ్రంగా కలిపేసుకునండి. నూనె పడుతుందండి, ములిగిదాకా పోసుకుంటే అండి నూనె. మళ్ళీ మనం జాడీలో పెట్టుకున్నప్పుడు జాడీ అడుగును కూడా నూనె పోసుకునండి ఈ ఆవకాయ తీసి పెట్టుకోవాలండి. చూడండి, ముక్కలు ఎక్కువని ముక్క చూడండి ఎంత చిన్న ముక్కలాగా అయిపోయింది. ఇంకా వడిలిపోతుందండి. ఇవాళకి 3 రోజులే కదండి అయింది. ఈ ఆవకాయ అండి మనం గిన్నెల్లోకి చిన్న జాడీలోకి తీసుకునేటప్పుడు నూనె అంతా రాకుండా ఇలా తీస్తే అడుక్కి నూనె వచ్చేస్తుంది. ఆ గరిటండి ఇది, ఈ ఆవకాయ గరిటె అని కన్నాలు ఉంటుందండి ఇది. ఈ గరిటె చక్కగా నూనె ఏమో జాడీలో ఉంటుంది, మనమేమో నూనె లేకుండా గిన్నెలోకి అయ్యి తీసుకోవచ్చండి ఈ గరిటెతోటి. ఇది ఆవకాయలోనే పెట్టుకోవాలండి, మళ్ళీ ఎందులోని పెట్టుకోకూడదండి, ఆవకాయలోనే ఉంచుకోవాలండి. ఇది మనం బయట కడిగి పెట్టేసుకున్న ఆవకాయ గరిటె అని ఉంటుందండి ఇది. ఇదిగోండి, ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇది ఎన్నరన్నా వేసుకోవచ్చండి ఆవకాయని, మనం పాడవదండి అసలు. కానీ మనకి ఎప్పుడు 2 కాయలు ఉన్నాయనుకో, 2 కాయలతోటి ఆవకాయ పెట్టేసుకోవచ్చు అండి. ఒక అరగంట పడింది ఈ ఆవకాయ పెట్టుకుంటాం. ఇది నేను కొత్తగా ఛానల్లో ఓపెన్ చేశానండి. ఇది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మీరు తప్పనిసరిగాని. నేను కొత్తగా ఛానల్ చేశాను, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి పెడతా ఉంటానండి నేను. మీకు నచ్చి పెట్టుకుని ఒక్కసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇది రైస్లో ఎల్లుల్లిపాయలు చూడండి ఇలా ఉన్నాయి, రైస్లో వేసుకుని తింటే చిన్న ముక్క అయిపోయింది చూడండి. ఈ ముక్క అలా ఇంకా ఉడులుతుందండి ఇది. ఇదిగోండి, చాలా బాగుంటుంది. 3వ రోజుకి ఆవ వాసనతో చక్కట రుచితోటి చాలా బాగుంటుందండి ఇది. 3వ రోజు నుంచే వేసేసుకోవాలనిపిస్తుంది. అంటే చేదిగా చక్కగా మంచి ఘాటుగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఇది. చూడండి మంచిగా, మీరు చూడండి, పెట్టుకుని చూడండి. ఒక్క కాయ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి.